ఆల్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ యా హరిత. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, మనకి టాప్కి సైడ్ కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఇలా మనము 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని 2 సైడ్స్ అనేది ఒకటే దగ్గర జాయిన్ చేసి ఇలా 1 ఇంచ్కి లూజ్ కుట్టు వేసుకోవాలి. అంటే 5 నెంబర్లో పెట్టుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి అది నెక్స్ట్ మొత్తం స్టిచ్ చేశాక ఆ లూజ్ కుట్టు అని మనము కట్ చేయాలన్నమాట. సో లూజ్ కుట్టు వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా స్టిచ్ చేసుకొని, నేను టాప్ని 2 సైడ్స్ ఎలా అయితే అలా అన్నానో ఆ 1 ఇంచ్ ఫోల్డ్ చేసింది ఇలా 2 టైమ్స్ ఆర్ 1 టైమ్ అకార్డింగ్ టు అవర్ విష్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో 1 టైం ఫోల్డ్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది, 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తే చిన్నగా వస్తుంది అనమాట. సో ఇలా చూపిస్తున్నట్టు నీట్గా కింద క్లాత్ మంచిగా అనుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటి అనేది, ఎవరైతే కట్స్ పర్ఫెక్ట్గా కుట్టలేరో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎండ్ వరకు మనం ఎక్కడైతే టాప్కి లాక్ వేస్తాం కదా, హిప్ పాయింట్ దగ్గర లాక్ వేస్తాం కదా, అక్కడ వరకు సేమ్ ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా క్లాత్ని ఈక్వల్గా అనుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ టిల్ ఎండ్ వరకు, హిప్ కట్ వరకు మనం వేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు టాప్ని తిప్పుకోవాలి. అంటే మనం 1 సైడ్ స్టిచ్ చేసేసాం కదా, ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేయడానికి. సో అలా ఫోల్డ్ చేసుకొని అక్కడ మనం స్ట్రేట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడ స్ట్రేట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ టాప్ యాజ్ యూజువల్ అనుకొని ఇంకొక సైడ్ మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట కింది వరకు. సో ఇక్కడ మనం ఎక్కడైతే స్ట్రేట్గా స్టిచ్ చేస్తామో అక్కడ కంపల్సరీ స్ట్రేట్గానే వేయాలి. కొంచెం క్రాస్ పోయినా మనకి కట్ అనేది పర్ఫెక్ట్గా రాదు, నీట్గా కనిపించదు. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకొని నీట్గా ఎండ్ వరకు కుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో దీని తర్వాత మొత్తం ఎండ్ వరకు ఎలా కుట్టాలి ఇంకొక సైడ్ కూడా అనేది వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో చూడండి. సో ఇలా మొత్తం జాయిన్ చేసుకున్నాక మనం కింద లాక్ వేసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా లాక్తోనే స్టార్ట్ చేస్తాం, ఎండ్కి కూడా లాక్ వేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం ఫస్ట్ వేసాం కదా లూజ్ కుట్టు 5 నెంబర్తో, ఆ కుట్టుని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూసినట్టయితే మనం నార్మల్గా ఇలా అంటే మొత్తం కట్ అయిపోతుంది. సో కార్నర్ వరకు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ 1 సైడ్ వేసేసాం, ఇంకొక సైడ్ చివరి సైడ్ ఉంది కదా, అది కూడా మనం లాక్ వేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. సో ఇలా ఎండ్ వరకు స్టిచ్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కొంచెం నేను స్టిచ్ చేస్తున్నప్పుడు నీడిల్ అనేది కింద పెట్టి మనం క్లాత్ అనేది జరపాలి. సో నీడిల్ కిందకు ఉంటేనే మనకి స్టిచ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్కడైతే జరుపుతున్నా కదా, అప్పుడు నీడిల్ అనేది కింద ఉంది, నీడిల్ అనేది పైకి క్లాత్ లోపట్టుకుంటేనే మనకి కరెక్ట్ స్టిచ్ అనేది వస్తుంది. సో ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్తో స్టిచ్ చేస్తే మీకు బోటిక్ స్టైల్లో ఎలా అయితే టాప్కి కట్స్ వస్తాయో అంత పర్ఫెక్ట్గా కట్స్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో మనకి ఎంత పర్ఫెక్ట్గా కట్స్ అనేవి వచ్చాయో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఎనీవన్ ప్లీజ్ షేర్ దెమ్. బాయ్.